ఆల్ గుడ్ మార్నింగ్. నా పేరు రమ్య. నేను సూరత్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఈ కమ్యూనిటీకి ఎందుకు వచ్చానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం వచ్చాను. ప్లస్ నా హైట్ని బట్టి వెయిట్ ఉండాలని చెప్పి సారే అన్నారు. యాక్చువల్గా నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను 9 kgs. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మై కోచ్ రాజ్ పురోహిత్ సార్. అండ్ నేను ఎందుకు ఈ కమ్యూనిటీలో కంటిన్యూ అవుతున్నానంటే పీపుల్స్కి హెల్ప్ చేయడానికి కంటిన్యూ అవుతున్నాను అనమాట. ప్రజెంట్ తెలుగు సెషన్ కూడా స్టార్ట్ చేశాము. చాలా బాగా జరుగుతుంది. అందరూ రావడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే లింక్స్ షేర్ చేయండి. 3 days ఫ్రీ ట్రయల్ ఇస్తాము. ప్లస్ ఇందులో వచ్చేసి మనకి నాలెడ్జ్ ఇస్తారు, వర్కౌట్ చేయిస్తారు, మెడిటేషన్ చేయిస్తారు, యోగా చేయిస్తారు, డ్యాన్స్ వర్కౌట్ ఉంటుంది, జాయింట్స్కి సంబంధించిన వర్కౌట్ ఉంటుంది, ప్లస్ హార్ట్కి సంబంధించిన వర్కౌట్ ఉంటుంది. డేకి ఒకటే ఉండదండి, ప్రతిరోజు ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తగా ఉంటుందన్నమాట. మనకి చాలామంది మన చుట్టుపక్కల మన ఇంట్లో షుగర్, బీపీ, థైరాయిడ్, లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ పీసీఐడి ప్రాబ్లమ్స్తో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ప్లస్ అండ్ డిప్రెషన్తో చాలామంది చాలా ఇదైపోతున్నారనమాట. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన క్లాస్ వచ్చేసి. మన క్లాసు ఉన్న ఒక 1 hour చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అందులో సాంగ్స్కి డ్యాన్స్ వేయడము, నాలెడ్జ్ తీసుకోవడము, వర్కౌట్ చేయడము అంతా మన దగ్గర చాలా అమేజింగ్ కోచెస్ ఉన్నారనమాట. వాళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ దగ్గర నుండి మనం హెల్ప్ తీసుకుంటున్నాము. కోచెస్ కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ కూడా మనకి నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను రెడీగా ఉన్నాను నాలెడ్జ్ తీసుకోవడానికి, ఇవ్వడానికి. మీరు రెడీగా ఉన్నారా మరి? అందుకని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ లింక్ షేర్ చేయండి. అలా అని చెప్పేసి మేము ఈ హెల్త్ ఇష్యూస్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ తగ్గిపోతాయని మేమైతే చెప్పమండి. పక్కా తగ్గిపోతాయి అని చెప్పి ఇట్లా అయితే మేము చెప్పము. మెడికల్గా అట్లా ఏం చేయట్లేదు. యాక్చువల్గా మెడిసిన్ లేకుండా మనం ఎలాగా జీవించాలి అనేది ఇందులో నేర్పిస్తారు మనకి. స్లోగా మనం అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికి టైం లేదనమాట. అంత టైం ఎవరికైనా చెప్పినా కానీ నాకు అంత టైం లేదు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా మన కోసం మనం కేటాయించుకోవడానికి ఒక అరగంట టైం ఇవ్వలేమా, ఒక గంట టైం ఇవ్వలేమా? అది ఒకటే ఆలోచించుకొని టైం సెట్ చేసుకొని రావడానికి ట్రై చేయండి. అలా అని మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నార్మల్గా చెప్తున్నాను. కానీ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి హెల్తీగా ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి. ప్లస్ అందరూ చాలామంది వస్తున్నారు తెలుగు సెషన్కి, అందరూ బాగా ఉంటున్నారు. కాకపోతే వీడియో ఆఫ్ చేసుకుంటున్నారు అనమాట కొంతమంది. అది కొంచెం మార్చుకోండి, వీడియో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సార్ మనకి టాపిక్ చెప్పేటప్పుడు అందరూ వీడియో ఆఫ్ చేసుకుని ఉంటే బాగోదనమాట. ముందు చెప్పే వాళ్ళకి వాళ్ళు వింటున్నారా లేదా, ఇంట్రెస్టా కాదా అని చెప్పేసి ఒక డౌట్గా ఉంటుంది. ప్లస్ మనం ఇంటికి ఎవరైనా వస్తే తలుపేసి డోర్ వేసి మాట్లాడితే ఎవరికైనా బాగుంటుందా? వాళ్ళు ఉంటారా? అలా ఆలోచించండి. మ్యాక్సిమం సరే, మినిమం మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేయకపోయినా పర్లేదు. ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు వీడియో ఆన్ చేయడానికి ట్రై చేయండి, వినడానికి ట్రై చేయండి. ఓకే, మీకు టైం లేదు, కుదరట్లేదు అనుకుంటే వీడియో ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ రావడానికి ట్రై చేయండి. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇది మొత్తం మనకి బయట ఎక్కడా దొరకవు ఆ ఫెసిలిటీస్. ప్లస్ మనకి ఇంత రిజల్ట్ మేము వచ్చేసి యాక్చువల్గా ప్రోడక్ట్ సేల్ చేయడానికి కాదండి, మేము కస్టమర్కి రిజల్ట్ ఎలా తీసుకురావాలి దాని మీద ఫోకస్ చేస్తాము మెయిన్. అందుకని చెప్పేసి సార్ కింద ఇంత పెద్ద టీం అయ్యారనమాట. సార్ కింద 800+ పీపుల్స్కి హెల్ప్ చేశారు. సార్ టీం కింద ఇంతమంది ఉన్నారనమాట. అంతమందిని డైలీ ఫాలోఅప్ చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా, అట్లా హిందీ సెషన్స్ కూడా జరుగుతాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ సెషన్స్కి మేనేజ్ చేసుకుంటా మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నారనమాట. నేను రిక్వెస్ట్ చేశాను సార్ని, అందుకోసం మన కోసం వస్తున్నారు నాలెడ్జ్ ఇవ్వడానికి. మీరు కూడా రెడీగా ఉండండి, వినడానికి రావడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సారీ ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే. థ్యాంక్ యూ సో మచ్.